అందరికీ నమస్కారం. నా పేరు ప్రకాష్. నేను ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌ని. మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల్లో అకాడమిక్ అడ్వైజర్‌గా 22 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. సో, సీఏ అనే ప్రొఫెషనల్ కోర్స్‌కి సీఏ ఫౌండేషన్ అనేది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అండి. ఇది ఆల్ ఇండియా లెవెల్‌లో కండక్ట్ చేయడం జరుగుద్ది. జనరల్‌గా ఈ ఎగ్జామినేషన్‌లో పాస్ పర్సెంటేజ్ అనేది 25-30% ఉంటుందండి. కానీ ఈసారి అంటే జూన్‌లో జరిగినటువంటి సీఏ ఫౌండేషన్ ఎగ్జామినేషన్స్ యొక్క రిజల్ట్స్ జూలై 29న రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిజల్ట్స్లో ఆల్ ఇండియా పాస్ పర్సెంటేజ్ 15%గా ఉండడం జరిగింది. మరి ఏ కారణాలు అయ్యుండొచ్చు ఈ పాస్ పర్సెంటేజ్ జనరల్గా ఉండే 25-30తో పోల్చుకుంటే 15% మాత్రమే రావడానికి అని నా అబ్జర్వేషన్స్ ప్రకారం, నా ఎక్స్పీరియన్స్లో నేను చూసినటువంటి విషయాలను బేస్ చేసుకొని ఈ చిన్న వీడియో నేను చేస్తున్నానండి. సో ఈ వీడియో నేను చేసే ముందు చాలామంది స్టూడెంట్స్తో నేను మాట్లాడడం జరిగింది. అండ్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎక్స్ప్రెస్ చేసినటువంటి ఒక డౌట్ ఏంటంటే, సార్ మాకు లాలో రావాల్సినన్ని మార్క్స్ రాలేదు. సో మేము చాలా బాగా రాసాము, కానీ మాకు అంత మార్క్స్ రాలేదు. చాలామంది స్టూడెంట్స్కి లాలో చాలా తక్కువ మార్క్స్ రావడం, ఈవెన్ దో వాళ్ళు బాగా ప్రిపేర్ అయినప్పటికీ కూడా. సో కొంతమంది ఏదైనా రాంగ్ జడ్జ్మెంట్ ఉండొచ్చేమో, కానీ ఈవెన్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కూడా ఒపీనియన్ ఏంటంటే లాలో మాకు రావాల్సినన్ని మార్క్స్ రాలేదు. సో ఈ సందర్భంగా సార్ నేను బాగా రాశాను, కానీ లాలో నాకు మంచి మార్క్స్ రాలేదు అనే స్టూడెంట్స్ అందరికీ నేను ఇవ్వగలిగిన అడ్వైస్ ఏంటంటే, సర్టిఫైడ్ కాపీస్ అప్లై చేయండి. సో సర్టిఫైడ్ కాపీస్ అంటే మీకు జిరాక్స్ కాపీస్ ఇస్తారండి. ఆటోమేటిక్గా మీరు చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటనేది మీకు తెలుస్తుంది. వాటిని మనం కావాలంటే మనం రెక్టిఫై చేసుకోవచ్చు. అండ్ ఈ అటెంప్ట్లో అంటే జనరల్గా జూన్ అటెంప్ట్లో ఎక్కువ మంది ఎవరు రాస్తారంటేనండి, ఇంటర్మీడియట్ ఎంఈసి లేదా సిఈసి గ్రూప్తో కలిపి సిఏ ఫౌండేషన్ కోచింగ్ తీసుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జూన్ అటెంప్ట్కి ఎగ్జామ్స్ రాస్తారండి. సో వాళ్ళకుండే పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, వాళ్ళ నార్మల్ ఇంటర్మీడియట్ చదువుకుంటూనే సిఏ ఫౌండేషన్ ఒక 1000 అవర్స్ ఆఫ్ కోచింగ్ వాళ్ళు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మేబీ కొంతమంది స్టూడెంట్స్కి ఆ సఫిషియంట్ టైం దొరికుండకపోవచ్చు. అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు ఇప్పుడు ఉన్నటువంటి తక్కువ పర్ఫార్మెన్స్కి. అండ్ ఇంకో ప్రధానమైన కారణం ఏంటంటే, సిఏ ఇంటర్ నుంచి చాలా సిలబస్ సిఏ ఫౌండేషన్కి షిఫ్ట్ చేయడం జరిగిందండి. అకౌంట్స్లో ఒక 6 చాప్టర్స్ షిఫ్ట్ చేశారండి సిఏ ఇంటర్ నుంచి ఫౌండేషన్కి. ఆ 6 చాప్టర్స్ చెప్పడానికి మనకు ఆల్మోస్ట్ 70 అవర్స్ పడుతుందండి. లాలో ఒక 5 చాప్టర్స్ షిఫ్ట్ చేశారు, అవి టీచ్ చేయడానికి 50 అవర్స్ పడుతుంది. సిఏ ఇంటర్లో ఎకనామిక్స్ ఫర్ ఫైనాన్స్ అని ఉండేది, దాంట్లో చాలా చేంజెస్ చేసి ఇక్కడ మ్యాక్రో ఎకనామిక్స్ లాగా పెట్టడం జరిగింది. సో అది టీచ్ చేయడానికి మనకు ఆల్మోస్ట్ 150 అవర్స్ పడుతుందండి. అంటే ఆల్మోస్ట్ ఒక 250 నుంచి 260 అవర్స్ ఆఫ్ సిలబస్ యాడ్ చేశారు. కానీ రిమూవ్ చేసింది ఏంటంటే బీసీఆర్, అదొక 80 అవర్స్లో అయిపోతుందండి. బీసీకే ఒక 30 అవర్స్లో అయిపోతుంది. అంటే ఒక 110 నుంచి 120 అవర్స్ సిలబస్ తగ్గించారు, కానీ యాడ్ చేసింది మాత్రం 260 అవర్స్ సిలబస్ అండి. అది కూడా సిఏ ఇంటర్ లెవెల్ సిలబస్ తీసుకొచ్చి యాడ్ చేయడం జరిగింది. సో ఎవరికైతే సిఏ ఇంటర్ కోచింగ్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఉంటుందో అలాంటి ఇన్స్టిట్యూట్స్ మాత్రమే ఇది డీల్ చేయగలవు. ఎందుకంటే ఆ చాప్టర్స్ అన్ని కూడా సిఏ ఇంటర్ నుంచి తీసుకోవడం జరిగింది. కానీ ఈ సిఏ ఫౌండేషన్ మరియు ఇంటర్మీడియట్ కలిపి కోచింగ్ ఇచ్చే చాలా ఇన్స్టిట్యూషన్స్కి ఆ సిఏ ఇంటర్ కానీ ఫైనల్ కానీ నాలెడ్జ్ ఉండదండి. సో వాళ్ళు కేవలం ఫౌండేషన్ వరకే పరిమితం అవుతారు. అంటే ఆ ఇంటర్మీడియట్ ప్లస్ ఫౌండేషన్ వరకే కంప్లీట్ చేస్తారు. సిఏ ఇంటర్ గురించి వాళ్ళకి అసలు అవగాహనే ఉండదు. చాలా కాలేజెస్ అలాంటివే ఉంటాయి. సో నేను మాస్టర్ మైండ్స్ లాంటి కాలేజెస్ని కలపట్లేదండి, ఎందుకంటే మాకు ఆ నాలెడ్జ్ ఉంది. బట్ ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరికీ అలాంటి నాలెడ్జ్ ఉండాలని రూల్ ఏం లేదు కదా. సో మెజారిటీ కాలేజెస్ జస్ట్ ఫౌండేషన్ వరకే పరిమితం అవుతారు. సిఏ ఇంటర్ గురించి వాళ్ళకి ఏం తెలియదు. సో కొంతమంది అయితే పాపం మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేయలేకపోయారండి, ఎందుకంటే సిఏ ఇంటర్ వాళ్ళకి నాలెడ్జ్ లేదు. ఇంకొన్ని కాలేజెస్ అయితే కనీసం సిలబస్ కూడా కంప్లీట్ చేయలేకపోయినాయి. సో కానీ పాపం పేరెంట్స్కి ఏంటంటే అంత నాలెడ్జ్ ఉండదు కదా. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏముంది సిఏ ఫౌండేషనే కదా, వాళ్ళు డీల్ చేయగలరులే, సో జస్ట్ ఏదో బయట నుంచి కొంత ఫ్యాకల్టీని తెచ్చేసుకుని చెప్పించేసుకుంటే అయిపోతుందిలే అనేటువంటి భ్రమలో పాపం చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ జాయిన్ అవుతుంటారు. సో చాలా కాలేజెస్లో ఇదే సిచ్యువేషన్ అండి. ఎందుకంటే మాకు సిఏ ఇంటర్కి రకరకాల కాలేజెస్ నుంచి వస్తూ ఉంటారు. అంటే ఫౌండేషన్ వేరే చోట చదివి మాకు సిఏ ఇంటర్కి వస్తారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఇవన్నీ చెప్తారు. సో ఈ వీడియో ఎవరైతే వాచ్ చేస్తున్నారో మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియచెప్పండి. సో ఇప్పుడైనా సరే
సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ రియలైజ్ అవ్వాలి. మీరు ఇంటర్మీడియట్తో పాటు సిఏ ఫౌండేషన్ చదవాలి అని అనుకుంటే దయచేసి మంచి ఇన్స్టిట్యూషన్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఎవరికైతే సిఏ ఇంటర్ టీచ్ చేసిన అనుభవం ఉందో అలాంటి ఇన్స్టిట్యూట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సీరియస్ ఇన్స్టిట్యూట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇంకొక రీజన్ అండి, న్యూ స్కీమ్లో ఇది ఫస్ట్ అటెంప్ట్ అండి. అంటే సిలబస్ మారిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్ అండి. సిలబస్ కూడా ఎప్పుడు అనౌన్స్ చేశారు? జూలై 2023 అనౌన్స్ చేశారండి. మరి వన్స్ సిలబస్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ సిలబస్ని అర్థం చేసుకొని దానికి సంబంధించినటువంటి ఫ్యాకల్టీకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ, ఫ్యాకల్టీని ఎక్స్ట్రాగా రిక్రూట్ చేసుకోవడం కానీ, మెటీరియల్స్ ప్రిపేర్ చేయడం కానీ, ఇదంతా కూడా 2 months పడుతుంది కదండి. అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఇక మిగిలిందేంటి? అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అక్టోబర్లో ఒక 10 days మనకి ఈ దసరా ఫెస్టివల్కి పోతుందండి. అంటే 2.5 months ఉంది. సో ఎందుకంటే నేను డిసెంబర్ అంటున్నానంటే జనవరి, ఫిబ్రవరి స్టూడెంట్స్ ఇక వాళ్ళ ఇంటర్మీడియట్ చదువుకోవాలి కదండి. సో అప్పుడు ఇంకా సిఏ ఫౌండేషన్ చదవలేరు కదా. సో ఈ ఈ సమస్య మేము కూడా ఫేస్ చేసాం. మిగతా ఇన్స్టిట్యూట్సే కాదండి, మేము కూడా ఫేస్ చేసాం. కాకపోతే ఏంటంటే మాకు కొంచెం తక్కువ సమస్య, ఎందుకంటే మాకు సిఏ ఇంటర్ నాలెడ్జ్ ఉంది కాబట్టి. సో ఆ మెటీరియల్స్ మాకు చాలా హెల్ప్ అయినాయి. బట్ అన్ని కాలేజెస్కి అడ్వాంటేజ్ ఉండకపోవచ్చు కదండి. సో ఈ కొత్త స్కీమ్ని అడ్జస్ట్ అవ్వడానికి స్టూడెంట్స్కి సఫిషియంట్ టైం దొరకలేదు అని అనిపించింది. ఉదాహరణకి ఓల్డ్ స్కీమ్లో లాతో పాటు మనకి బీసీఆర్ అనే సబ్జెక్ట్ ఉండేదండి. బీసీఆర్ అంటే బిజినెస్ కరెస్పాండెన్స్ అండ్ రిపోర్టింగ్. సో ఎవరికైతే కొంచెం స్కూలింగ్ స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళు పెద్దగా ప్రిపేర్ అవ్వకుండా బీసీఆర్లో మంచి మార్క్స్ కొట్టేయచ్చండి. దాంట్లో ఏమవుతుందంటే లా కొంచెం తగ్గినా కూడా బీసీఆర్లో ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఈవెన్ బీసీఆర్ ఆ పర్టికులర్ కాలేజ్లో ఏం చెప్పకపోయినా కూడా వాళ్ళ స్కూల్ ఎడ్యుకేషన్ కనుక స్ట్రాంగ్గా ఉంటే జస్ట్ ఇంగ్లీష్ గ్రామర్ అండి. సో వాళ్ళు చాలా ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. న్యూ స్కీమ్లో ఆ బీసీఆర్ తొలగించడం జరిగింది, లానే ఫుల్ ఫ్లెడ్జ్డ్ పేపర్గా చేయడం జరిగింది. అప్పుడు ఏం చేయాలి? స్టూడెంట్స్ లా మీద ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఇంకా ఎక్కువ సార్లు చదవాలి. సో ఆ స్ట్రాటజీని మార్చుకోవడానికి వాళ్ళకి సఫిషియంట్ టైం దొరకలేదు, ఎందుకంటే సిలబస్సే జూలైన అనౌన్స్ చేయడం జరిగింది. సో ఫస్ట్ అటెంప్ట్ ఈ జూన్ 2024 కాకుండా అట్లీస్ట్ డిసెంబర్ 2024 నుంచి ఈ కొత్త స్కీమ్ మేము ఇంప్లిమెంట్ చేస్తామనంటే చాలా బాగుండేది. అంటే జూన్ 2024లో ఓల్డ్ స్కీమ్ ప్రకారమే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంటే స్టూడెంట్స్ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి ఉండేవాళ్ళు. లేదా కనీసం జూన్ అటెంప్ట్ వాళ్ళకి కొంత సిలబస్ తగ్గించుంటే చాలా బాగుండేది. సో ఈ విషయంలో ఖచ్చితంగా సిఏ ఇన్స్టిట్యూట్ యొక్క ఫెయిల్యూర్ ఉందని చెప్పుకోవాలి. అంటే ఇలా ఇంటర్మీడియట్తో పాటు సిఏ ఫౌండేషన్ చదివే స్టూడెంట్స్ ఉంటారు. జూలై 2023ని మనం సిలబస్ అనౌన్స్ చేస్తే 24 జూన్ కల్లా వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేరు అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదేమో అని అనిపించింది. అండ్ మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన రీజన్ అండి, సో చాలా సంవత్సరాల నుంచి సిఏ ఇన్స్టిట్యూట్ చాలా క్లియర్గా చెప్తుంది ఏంటంటే మా టార్గెట్ ఎంట్రీ టఫ్గా ఉండాలి, ఎగ్జిట్ ఈజీగా ఉండాలి. అంటే ఒక జేఈను నీట్తో కంపేర్ చేసినప్పుడు అక్కడ ఎంట్రీ చాలా కష్టంగా ఉంటుంది, ఎగ్జిట్ ఈజీగా ఉంటుంది. సో సిఏ కోర్స్ కూడా అలా మార్చాలి అని చెప్పి వాళ్ళు చాలా సంవత్సరాలుగా మనకి హింట్స్ ఇస్తూనే ఉన్నారు. మేము కూడా చాలా సందర్భాల్లో స్టూడెంట్స్కి చెప్తూనే ఉన్నాం. సో ఇటీవల వచ్చినటువంటి పాస్ పర్సంటేజ్ మనం చూస్తే కనుక సిఏ ఇంటర్ మే 24న జరిగినటువంటి అటెంప్ట్లో ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ నియర్లీ 25% అండి. ఈవెన్ సిఏ ఫైనల్ కూడా నియర్లీ 25% అండి. సో అలా కంపేర్ చేసుకున్నప్పుడు ఎస్, ఫౌండేషనే కష్టంగా ఉంటుంది. సో స్టూడెంట్కి ఒక రీజనబుల్ ఎష్యూరెన్స్ అనమాట, నేను ఫౌండేషన్ క్వాలిఫై అవ్వగలిగానంటే మోస్ట్ ప్రాబబ్లీ నేను సిఏ ఇంటర్ అండ్ ఫైనల్ కూడా క్వాలిఫై అవ్వగలను. సో ఈ చేంజ్ను కొంచెం స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అర్థం చేసుకొని దానికి తగినట్టుగా ఇంకా ఫౌండేషన్ని సీరియస్గా తీసుకోవాలి. అండ్ ఈ సందర్భంగా పేరెంట్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే జూన్ అటెంప్ట్కి రాశారో వాళ్ళకి ఖచ్చితంగా మనం ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి. సో ఎర్లియర్ సిఏ ఫౌండేషన్ పాస్ పర్సంటేజ్ 25 to 30% ఉండేది, ఈసారి 15% ఉంది. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇంప్రూవ్ అవుతుందండి, ఎందుకంటే ఈ చేంజ్కి స్టూడెంట్స్ అడాప్ట్ అవుతారు, అర్థం చేసుకుంటారు. సో ఖచ్చితంగా 25 to 30% ఉంటుందనే కాన్ఫిడెన్స్ నాకుంది. బట్ ఫ్యూచర్లో కూడా ఫౌండేషన్ టఫ్గా ఉంటుందండి కంపేర్డ్ టు సిఏ ఇంటర్ అండ్ సిఏ ఫైనల్. రిజల్ట్స్ కూడా అలానే కనిపిస్తున్నాయి. సో మరి మా కాలేజ్లో ఫెయిల్యూర్స్ లేరా అంటే ఉంటానండి, అన్ని కాలేజెస్లో ఫెయిల్యూర్ ఉంటారు. సో మా దగ్గర కొంచెం బెటర్గా పర్ఫామ్ చేయగలిగాం. సో బ్యాచ్ టు బ్యాచ్ పాస్ పర్సంటేజ్ చేంజ్ అవుతుంటుంది కాబట్టి 40 to 60% ఆఫ్ ద స్టూడెంట్స్ బ్యాచ్ను బట్టి క్వాలిఫై అవ్వడం జరిగింది.
సో ఈ సందర్భంగా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అడిగే ఒక మాట ఏంటంటే, సార్ మరి సెప్టెంబర్ అటెంప్ట్ రాయమంటారా? సో యాక్చువల్గా సిఏ ఇన్స్టిట్యూట్ కావాల్సింది పర్ఫెక్షన్ అండి. ఎలా పడితే అలా ఆన్సర్ రాస్తే కుదరదు, పర్ఫెక్ట్గా రాయాలని కోరుకుంటారు. మరి అలాంటి పర్ఫెక్షన్ 1 మంత్లో ఎలా వస్తుందండి? కాబట్టి ఖచ్చితంగా స్టూడెంట్స్ టైం తీసుకొని జనవరి అటెంప్ట్ రాస్తే చాలా మంచిది. లేదు సార్ నేను ఖచ్చితంగా సెప్టెంబర్ రాయాల్సిందే అని అనుకుంటే, మాస్టర్ మైండ్స్లో మనం స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ స్టార్ట్ చేస్తున్నామండి. ఫర్ సెప్టెంబర్ అటెంప్ట్ మీకు 2 సెట్స్ ఆఫ్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. డైలీ 10 to 12 అవర్స్ సీరియస్గా మనం చదువుకునేటువంటి స్టడీ అవర్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక కంక్లూజన్ ఏంటో ఒకసారి చూద్దామండి. ఈ రిజల్ట్ గురించి అంత బ్యాడ్గా ఫీల్ అవ్వాల్సిందేం లేదండి. కొంతమంది అసలు ఈ కోర్సే చదవకుండా నార్మల్ డిగ్రీ చదువుంటారు. వాళ్ళతో పోల్చుకుంటే మీరు కనీసం వచ్చి అటెంప్ట్ చేశారు కదా, సో యు ఆర్ ఫార్ బెటర్. అలానే ఇది ప్రొఫెషనల్ కోర్స్ అండి, ఇదేమి 10th ఇంటర్మీడియట్ డిగ్రీ లాంటి కోర్స్ కాదు రాసిన ప్రతి ఒక్కరు క్వాలిఫై అయిపోవడానికి. ఈవెన్ ఒక సిఏ ఫౌండేషన్ ఇప్పుడు ఫెయిల్ అయిన స్టూడెంట్తో మీరు కంపేర్ చేసినా కూడా, ఒక బీకామ్ 3rd ఇయర్ అంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్కి ఎంత నాలెడ్జ్ ఉంటుందో అంతకంటే ఎక్కువ నాలెడ్జ్ ఫౌండేషన్ ఫెయిల్ అయిన స్టూడెంట్కి ఉంటుందండి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ కనుక చూసుకుంటే మీరు నష్టపోయింది ఇక్కడ ఏం లేదు. దట్టు మాస్టర్ మైండ్స్ లాంటి ఆర్గనైజేషన్లో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ సిఏతో పాటు బీకామ్ కూడా చదువుతారు. సో బీకామ్ చాలా మినిమం ప్రిపరేషన్తో, జస్ట్ 1 day ప్రిపరేషన్తో కూడా మన స్టూడెంట్స్ 70%, 80% మార్క్స్ తెచ్చుకుంటారు. అదే బీకామ్ కోసం చాలామంది స్టూడెంట్స్ కాలేజ్కి రోజు ఫుల్ డే కాలేజ్కి వెళ్ళి చదువుతుంటారు. సో వేరాస్ ఇక్కడ స్టూడెంట్స్ బీకామ్ అనేది జస్ట్ ఒక బోనస్గా ఫీల్ అవుతారు. కాబట్టి అలా నాలెడ్జ్ వైజ్ చూసుకున్నప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ నష్టపోయిందంటూ ఏమీ లేదు. సో మీరు చాలా మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకున్నారు, చాలా ఇన్డెప్త్ నాలెడ్జ్ నేర్చుకున్నారు. ఒక జేఈ ఎగ్జామ్ తీసుకోండి, అంటే ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ 14 లక్షల మంది రాస్తున్నారండి, 14 lakhs. దీంట్లో అల్టిమేట్గా అక్కడ సీట్స్ ఉండి 17,000 అండి, 17,000 సీట్లు ఉన్నాయి. నీట్ ఒక 24 లక్షల మంది రాస్తున్నారు, 24 lakhs అండి, అక్కడ సీట్స్ ఉంది 1.1 lakh అండి, అంటే 1,10,000. మరి మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయినట్టే కదండి. అలా చూసుకున్నప్పుడు ఫౌండేషన్ స్టూడెంట్స్ ఎందుకు ఫీల్ అవ్వాలండి? మరి అలాంటి స్టూడెంట్స్ అంటే ఒక జేఈలో కానీ నీట్లో కానీ ర్యాంక్ తెచ్చుకోకపోతే పేరెంట్స్ ఎంత సపోర్ట్ ఇస్తున్నారు? సో ఇంకొకసారి లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పించి నెక్స్ట్ ఇయర్ రాయిస్తున్నారు కదా. అండ్ అదే పేరెంట్స్ జేఈ నీట్లో లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అందరికీ తెలుసు ఒక జేఈ ఎంట్రన్స్ కోచింగ్ ఎంత కాస్ట్లీ, సో ఇయర్లీ ఎన్ని ల్యాక్స్ అవుతాయి అందరికీ తెలుసు. దట్టు అక్కడ స్టూడెంట్స్ 6th క్లాస్ నుంచి నీట్ ఫౌండేషన్, జేఈ ఫౌండేషన్ తీసుకుంటున్నారు. వెరాజ్ మన సిఏ ఫౌండేషన్ స్టూడెంట్స్ అంతేం స్పెండ్ చేయట్లేదు కదా. కాబట్టి సో ఫౌండేషన్ స్టూడెంట్స్ అందరికీ కూడా పేరెంట్స్ సపోర్ట్ చేయాలి, ఇంకొక అటెంప్ట్ రాసే అవకాశం ఇవ్వాలి అని చెప్పి నా కోరిక. దట్టు జేఈ కానీ నీట్ అయితే మళ్ళీ మీరు చాలా లక్షలు ఖర్చు పెట్టాలి, ఇంకొక 1 year పాటు వెయిట్ చేయాలి. ఇక్కడ అదేం లేదండి, జనవరిలోనే మీరు ఎగ్జామ్స్ రాయొచ్చు, లక్షల కొద్ది ఫీజు కూడా ఇక్కడ ఏం అవ్వదు. సో సీరియస్గా తీసుకుంటే కంపల్సరీగా ఇక్కడ క్వాలిఫై అవుతారు. దట్ ఇక్కడ ర్యాంక్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ జనవరి అటెంప్ట్ రాసి అప్పుడు కూడా కనుక క్వాలిఫై అవ్వకపోతే మనం సిఎంఏకి చక్కగా షిఫ్ట్ అవ్వచ్చు. సో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ సిఏ సిఎంఏ కలిపే చదువుతున్నారు కాబట్టి. బట్ ఇంకొకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మిగతా కోర్సెస్తో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ అండి. కాబట్టి దీన్ని ఇంకోసారి ట్రై చేయడం తప్పేమీ కాదు. ఒక నార్మల్ డిగ్రీ చదవడం కంటే ఒక సిఎంఏ లాంటి కోర్స్ చదవడం ఫార్ బెటర్ అండి. సో సిఏ అండ్ సిఎంఏ మీరు జాబ్కి వెళ్తే ఆల్మోస్ట్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. సో నేను జనవరి అటెంప్ట్కి రాయాలి, నాకు కోచింగ్ మళ్ళీ కావాలి అని మీరు అనుకుంటే కనుక మన దగ్గర సిఏ ఫౌండేషన్ క్రాష్ బ్యాచ్ కోచింగ్ ఉంటుందండి. అంటే ఒక 600 hours ఆఫ్ కోచింగ్ ఇస్తాం. నెక్స్ట్ ఒక 1.5 month మీకు స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ అంటే డైలీ ఒక 12 hours మిమ్మల్ని కూర్చోబెట్టి చదివిస్తాం. వీక్లీ ట్వైస్ మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. లేదు సార్ నాకు అంతా అర్థమైంది సార్, జస్ట్ చదువుకోవడానికి సరిపడా టైం సరిపోలేదు, ఎందుకంటే ఇంటర్మీడియట్ ప్లస్ సిఏ ఫౌండేషన్ కలిపి చదివాను కాబట్టి ఫ్యాకల్టీ చెప్పిందంతా బాగానే ఉంది, బట్ నాకు చదువుకునే టైం దొరకలేదు అని అనిపిస్తే కనుక మీకోసమే స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ అనే సర్వీస్ ఉంటుందండి. దీంట్లో డైలీ మనం ఒక 12 hours స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తాం, వీక్లీ ట్వైస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. అలానే మీకు సిలబస్ కూడా బ్రీఫ్గా రివైజ్ చేయడం జరుగుతుంది అండ్ డౌట్స్ క్లారిఫికేషన్ కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. సార్ నేను ఆల్రెడీ సిఏ ఫౌండేషన్ 2 times రాశాను అనే వాళ్ళు ఉంటారండి. అలాంటి వాళ్ళు కావాలంటే సిఏ అండ్ సిఎంఏ ఇంటిగ్రేటెడ్ కోచింగ్కి రావచ్చు,
లేదా మీరు ఎక్స్క్లూజివ్ సిఎంఏ ఇంటర్ కోచింగ్ కూడా షిఫ్ట్ అవ్వచ్చు. సో ఇలాంటి మల్టిపుల్ ఆప్షన్స్ మన దగ్గర ఉంటాయి, మీరు వరి అవ్వాల్సినటువంటి అవసరం లేదు. మరిన్ని వివరాలకు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి, మా స్టాఫ్ అసిస్ట్ చేస్తారు. థ్యాంక్ యూ అండి.